ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 90వ కీర్తనలో అద్భుతమైన విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు రచించిన ఈ యొక్క కీర్తనలో మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా, బుద్ధి లేదు, జ్ఞానం అసలే లేదు, అందువలన మాకు జ్ఞాన హృదయం కావాలి ప్రభువా. నీ వద్ద నుండే జ్ఞానము దొరుకుతుంది. జ్ఞానమునకు ముఖ్యాంశము నువ్వే కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమన్నావు కదా. నాకు జ్ఞాన హృదయము కలగచేయి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే ప్రార్థన వేడుకొనుట కీర్తనాకారుడు కూడా చేస్తున్నాడు. ఆయన మహారాజు ఉండి అడుగుతూ ఉండగా కేవలము సామాన్యమైన మానవులమైన మనం జ్ఞాన హృదయము కావాలి ప్రభువా. ఆ జ్ఞాన హృదయము కలగాలి, కలుగునట్లుగా నాకు చెయ్యి అంటే దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? దానికి ఏమైనా ఆపరేషన్ ఉంటుందా? జీవముగల మన దేవుడు జ్ఞానమునకు మూల కర్త అయిన దేవుడు ఆ హృదయమును కలగ చేస్తేనే మనకు ఈ జ్ఞానము దొరుకుతుంది. ఆయన కలగ చేసినప్పుడే, జ్ఞాన హృదయము కలగ చేసినప్పుడే మనకు బుద్ధి వస్తుంది అని అర్థం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. గత 2-3 వారాల నుంచి చాలా ప్రెషర్తో, చాలా బరువైన గుండెతో ఉంటూ ఉండగా ఒకవైపున హెల్త్ ఇష్యూస్, ఒకవైపున ప్రెషర్స్, ఇవన్నీ కూడా చుట్టుముడుతూ నా లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును కొనసాగించకుండా ఉన్నప్పుడు నాకు జ్ఞాన హృదయం కొలువైంది అని గుర్తించి ఉంటున్నా. బుద్ధి తక్కువైపోయిందని గుర్తించి ఉంటున్నాను. అందువల్లనే నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఆలోచించేద్దాం. సమ్మతి గల మనసు, మన మనస్సాక్షి మన మీద కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములతో ప్రభు పాదాల దగ్గర చేరమని ఉంది.
అనగా కడగబడిన హృదయం. అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రోక్షింపబడిన హృదయం, పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం, దానిలో ఆయన నివాసం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున గమనిద్దాం, మన జీవితంలో జ్ఞాన హృదయం లేకపోతే మన దినాలు లెక్కించుకోము. మనం ఎంత బేగే ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళిపోతున్నామో అది గమనించము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. బుద్ధి లేకపోతే నేర్చుకోలేము, లెక్కించము. విర్రవీగిన దుష్టత్వం మనల్ని పరిపాలన చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యము మన హృదయానికి ఒక గొప్ప యాంటీడోట్గా ఉంది. పాము కరిచినప్పుడు యాంటీడోట్ ఇస్తాం, యాంటీవీనం ఇస్తాం, అది షెడ్యూల్ వైజ్గా ఇస్తాం. ఈరోజున దేవుని యొక్క వాక్యమును మరొక్కసారి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నేను బుద్ధిహీనతతో ఉన్నాను నాయనా అని అన్నప్పుడు ప్రభు బుద్ధి ఇస్తాడు. ప్రతి భౌతిక ప్రెషర్స్ నుంచి, ఒత్తిళ్ళ నుంచి, వేదన బాధ నుంచి తప్పిస్తాడు. Teach us to number our days, that we may apply our hearts unto wisdom. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానములో నా జీవితము, నీ జీవితము ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా దినాలు లెక్కించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతావా? అలాగైతే ప్రభు నీకు మంచి జ్ఞానమే ఇస్తాడు, మంచి బుద్ధి ఇస్తాడు, నీ కొదవ ఏమి చేయడు. ఆలోచన చేద్దాము. అందుకే నా కుమారుడా, లేకపోతే నా కుమార్తె, నీవు నా మాటలు అంగీకరించు, నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకునేడలా. ఇఫ్ thou wilt receive my words and hide my commandments with thee అని చెప్తూ ఉన్నాడు. సో that thou incline thine ear unto wisdom, and apply thine heart to understand. అందువల్ల ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు వివేచన జ్ఞానము, బుద్ధి జ్ఞానము నాకు దయచేయి, మంచి డిజర్నింగ్ స్పిరిట్ నాకు దయచేయండి. ప్రభు పాదాలు పట్టుకుందామా? If thou criest after knowledge and liftest up thy voice for understanding, if thou seekest her as silver and searchest for her as for hidden treasures, then shalt thou understand the fear of the Lord and find
నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అప్పుడు నీకు జ్ఞానము, వివేచన, ప్రభు యొక్క వాక్యమును గ్రహించే అద్భుతమైన జీవితము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఏది కొదవైంది? బుద్ధి కొదవైంది, జ్ఞానము కొదవైంది, వివేచన కొదవైంది, ఓర్పు కొదవైంది. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువా నా హృదయంలో సమ్మతి కలిగిన హృదయం, నెమ్మది కలిగిన హృదయం, నీ మీద ఆధారపడే హృదయం నాకు దయచేయి ప్రభా అని వేడుకుందామా? ప్రార్థన చేద్దామా? నా ప్రియుడా, నా రక్షక, మా ప్రియులు నేను కలిసి ప్రార్థన చేస్తున్నాం. మాకు బుద్ధి కొద్దుగా ఉంది, జ్ఞానం అసలే లేదు, వివేచన లేదు. మాకు ఈ మూడు కావాలి. జ్ఞాన హృదయం కలగచేయి ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా చెడు హృదయము, ఆలోచన, మాట, కఠినత్వం తొలగించి వెన్న పూసవలే హృదయాన్ని కలగచేసి కరగదీసి నీకు ఇష్టమైన బిడ్డలుగా చేసుకోమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.